ఇదిగోండి వచ్చేసాము మన పర్ణశాలకి. ప్రేమాబాబు ఆల్రెడీ వర్క్ చేయిస్తున్నాడు. ఈవేళ ఏం జరుగుతుందో తెలుసా? వర్క్ ఇదండి. ఇదిగోండి ప్రేమబాబు. కాదు, దిగువకి వేయించమన్నానుగా, అక్కడ మట్టి కొట్టుకుపోతుంది. లేదా వెనక నుంచి కట్టాల్సిందన్నాక అవదా. మా ఇంట్లో ఉన్న షెడ్కి తీయించిన షీట్ అంతా కూడా ఇదిగోండి ఇలా వరుసన వేస్తున్నారు కదా, ఈ పొడవున వేయించేస్తున్నాము. అలా ఫెన్సింగ్ అయితే కట్టేసి ఉంది, కాకపోతే పిచ్చి మొక్కలు అన్నీ వచ్చేసి ఉన్నాయి అన్నమాట. అంటే ఇది అవతల వెంపు అంతా వచ్చేసినాయి మొక్కలు. వాటిని మనం ఏం చేయటానికి ఉండదు కదండి, వాళ్ళ స్థలం అవతల వాళ్ళది. అందుకని ఇటు వెంపుని మాత్రమే తీసి షీట్లు వేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి, ఇటువైపు కూడా రోడ్డు ఉంటుంది మనకి. అంటే గేట్ పెట్టుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ పిచ్చిగడ్డి ఇవన్నీ తీయించేసి, ఇవన్నీ పిచ్చి చెట్లే అండి. ఎన్నిసార్లు క్లీన్ చేయించినా ఈ పిచ్చిగడ్డి అయితే విపరీతంగా వచ్చేస్తుందండి. సరే, దీనికి నివారణ అయితే గడ్డి మందు వేయండి అని అంటున్నారు. కానీ గడ్డి మందు వేస్తే ఈ పిచ్చి మొక్కలు గడ్డి పోవటమే కాదండి, ఏ మొక్క అయినా పోతుంది కదా. భూమిలో అటువంటివి వేయటం నాకు ఇష్టం లేదనమాట అండి. అందుకనే ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూనే ఉంటున్నాం. ఈరోజు ప్రత్యేకించి ఐరన్ వర్క్ చేసేవాళ్ళు వచ్చారనమాట అండి. అంటే షెడ్కి కూడా ఒక త్రికోణం షేప్లో రేకు వేయిద్దామని అనుకుంటున్నాము. అలానే మన ఇంటి నుంచి షెడ్ తీసాం కదండి, ఆ షెడ్కి ఉపయోగించిన ఈ షీట్లన్నీ కూడా ఇక్కడికి పంపించాము. ఇలాంటి చెత్తా చెదారం అంతా కూడా ఈ మిగతా ప్లేస్లో ఉండే ఇంకొంచెం క్లమ్జీగా కనిపిస్తోందండి. ఈ షీట్లు, మిగిలిపోయిన రేకు ముక్కలు అన్నీ కూడా ఇలా గార్డెన్లో ఉండిపోయినాయి కదండి. ఆ మిగిలిన రేకుల్ని ఈ షెడ్కి త్రికోణం లాగా పైన కనిపిస్తుంది చూడండి, ఇటు వెంపు ఇలా ఉంది కదా, అవతల వెంపు కూడా అలానే వేయమంటున్నాము. ఎందుకంటే లుక్ బాగుంటుందని. అప్పుడు మనకి ఆ రేకులు వేస్ట్ అవ్వవు, లుక్ కూడా బాగుంటుంది అని అనుకున్నాము. అయితే ఇంకా 2-3 రేకులు పడతాయండి అని చెప్పారు. అలానే ఈ ఒక్కరోజు అవ్వదు, రేపు కూడా రావాలి అని అన్నారు. ఓకే, దానికైతే సిద్ధం అనుకోండి. స్నానానికి వెళ్ళారండి, మేము కూడా బయలుదేరుతున్నాము. ఇగోండి తట్టబుట్ట అన్ని సదిరేస్తున్నాను. ప్రేమబాబు తింటాడని తీసుకొచ్చాను. సగం తిన్నాడు, సగం వదిలేశాడు. ఓకే సార్, పదు ఉండ్రి. వర్కర్స్ భోజనానికి వెళ్ళారు, మేము కూడా భోజనం చేసి మళ్ళీ వస్తాం. ఉదయం నేను మా వారు వచ్చేసరికి ప్రేమ పని చేయిస్తున్నాడు అనమాట అండి. మేము వచ్చిన తర్వాత తను వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వరకు మేముండి, ఇక వర్కర్స్కి భోజనాలు మీరు వెళ్ళి చేసేయండి అని మనీ ఇచ్చేసారు అనమాట అండి. వాళ్ళు భోజనానికి వెళ్ళారు. ఇక నేను మా వారు కూడా ఇంటి దగ్గరికి బయలుదేరామండి. భోజనం చేసి మళ్ళీ షాపింగ్ ఉన్నదండి. షాపింగ్ అంటే ఇంటికి కావాల్సినవి సెలెక్ట్ చేసే పని ఉన్నదనమాట అండి. మన షెడ్ బయటికి ఇలా కనిపిస్తోంది కదండి, కానీ నాకు బ్యాక్ సైడ్ ఇలా ఉన్నది చూడండి, ఆ మోడల్ కావాలి అని అడిగాను అనమాట. అవి ఉన్న రేకుల్ని అడ్జస్ట్ చేయంగా ఇంకా 2-3 రేకులు పడతాయని అన్నారు. సరే తెప్పిస్తామని అన్నారు. అయితే అడుగున కార్వింగ్స్ ఉంటాయి చూడండి, ఆ కార్వింగ్స్ కూడా ఇప్పుడు రెడీమేడ్గా దొరికేస్తున్నాయి అంటండి. ఈ రేకుల దగ్గరే ఉంటాయండి, అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి, డిజైన్స్ ఉంటాయి అని చెప్పారనమాట ఐరన్ వర్కర్ వాళ్ళు. ఇక ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసిన తర్వాత ప్రేమను తీసుకుని కార్వింగ్స్ సెలక్షన్కి వెళ్తాను అనమాట అండి. అంటే రెడీమేడ్గా దొరుకుతాయి అని చెప్పారు కదా, మీకు అర్థమై ఉంటుంది. మా ఆనంద నిలయానికి వరండాకి చుట్టూ వేయించాం చూడండి కార్వింగ్స్, వాటికైతే నానా తిప్పలో పడ్డామండి. ఇప్పుడు అలాంటివి రెడీమేడ్గా దొరుకుతున్నాయి.
అని అన్నారు. వాటి సెలక్షన్‌కి వెళ్తున్నాను అనమాట అండి. అందులో రకరకాలు ఉంటాయట. మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇగోండి ప్రేమ పాపని తీసుకొని బయలుదేరాను. ఏవండీ ఇల్లు చిన్నదో, పెద్దదో అండి మనకి నచ్చినట్లు కట్టుకోవాలి అంటే మాత్రం కొంచెం మనం టైము స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓపిక తిరగాల్సి కూడా ఉంటుందండి. అదృష్టం కొద్దీ ఇప్పుడు అన్నీ రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయండి చాలా మటుకు. అంటే దాని పట్ల మనకి కొంచెం అవగాహన ఉంటే ఈజీగా అవుతదండి. లేదు అంటే మాత్రం డబ్బులు విపరీతంగా అయిపోతాయండి. ఆనంద నిలయం వరండాకి ఇలా ఈ కార్వింగ్స్ లతల్లాంటివి వేయించటానికి వరండా అంతా ఉంటాయి కదండీ! వాటికి చాలా శ్రమ పడ్డామండి. డబ్ల్యూపీవీసీ షీట్లు కొని, మళ్ళీ కార్వింగ్ వాళ్ళకిచ్చి, డిజైన్ సెలెక్ట్ చేసుకొని, అవి ఆ డిజైన్‌ని కట్ చేస్తారనమాట. చాలా వేస్ట్ కూడా అయిపోయింది. అలాగా అప్పుడు మాకంత తెలీదు. అప్పుడు ఇన్ని మోడల్స్ కూడా లెవ్వండి. ఇదిగోండి వీటిల్ని చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. వరండా అంచులెమ్మట ఇట్లా దిగువన ఇలా వేస్తారు కదా! అవి ఇప్పుడు రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయన్నమాట అండి. ఇందులో రకరకాల డిజైన్స్ ఉంటాయి. రకరకాల మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఇదేమో మీరు చూసేది డబ్ల్యూపీవీసీ అనమాట అండి. ఇగో ఇవేమో ప్లాస్టిక్కు. మనకి డబ్ల్యూపీవీసీ కొంచెం బ్రేక్ అవుతూ ఉన్నాయండి. మా ఇంట్లో నేను చూసాను కదా! ఎక్కువ గాలి, వాన వచ్చినా, ఏదన్నా అయినా అడుగున ఒక డ్రాప్స్ లాగా ఉన్నాయి. బ్రేక్ అవుతూ ఉన్నాయి. ప్లాస్టిక్ అయితే మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదండి. ప్లాస్టిక్‌ది బెటరు అని షాప్ వాళ్ళు చెప్పారనమాట. ఏదైనా సరే 8 అడుగుల లెంగ్త్‌న దొరుకుతదండి. ఈ విధంగా అనమాట. ఒక్కొక్కటి వచ్చి రూ. 500 475 అండి. నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. మనం ఇల్లు కట్టేటప్పుడు ఇవన్నీ దొరికితే ఎంత బావుండేదా అని అనిపించింది. వీటిలో ఈ 2 మోడల్స్ నచ్చినియి. వీడియోలో అయితే రెడ్ బాగా కనిపిస్తుంది కానీ. యెల్లో మీద ఖరీదు 2 సేమేనంటండి. ఒకటే అంట. ఓకే ఇది తీసుకుందాం. ఇలా ఈ తోరణాలు రెడీమేడ్‌గా ఉంటాయని తెలియక లాస్ట్ టైం మన ఇంటికి చాలా అవస్థపడ్డాం. అప్పుడు ఏంటో డిజైన్ వెతుక్కుని అలా బీభత్సం చేసామండి. ఇప్పుడు ఈజీగా దొరికేస్తున్నాయి. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చక్కగా కొనుక్కుని వేసేసుకోవటమే మనం అంతే. ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి ఉన్న ఈ డిజైనే నాకు నచ్చిందండి. 8 లెంగ్త్‌లు తీసుకోమన్నారు. మనం ఫోన్ చేస్తే కొలిచి చెప్పారనమాట. ఐరన్ వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళు. సరే 8 లెంగ్త్‌లు తీసుకున్నామండి. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగిందనమాట అండి. నేను తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత చెప్తాను అది. వాడు మన నౌకర్లే చెంచయ్య. అది వాడి కూతురు మూగది. ఓ మిస్టర్ చెంచయ్య. మిస్ చెంచయ్య. మధ్యాహ్నం ఈ తోరణాలు తీసుకువచ్చే దగ్గర చిన్న మనస్తాపం కలిగిందనమాట అండి నాకు. ఇక ఈవినింగ్ ఏమో ఒక మంచి పాత సినిమా పెట్టుకొని టిఫిన్ చేస్తూ కూర్చున్నాను. ఆ రేకులతో పాటు అంటే ఆ తోరణాలతో పాటు 2 రేకులు కూడా తీసుకున్నాం. అవి మేము కార్‌లో వేసుకురావటానికి వీలవ్వదనమాట అండి. ఫ్లాట్ రిక్షా అతనుంటే అతన్నడిగాము. బాబు ఇట్లా తీసుకురావాలి అనంటేను 500 అవుద్ది 400 ఇవ్వండి అని అన్నాడు. 2 కిలోమీటర్స్ అండి. మన పర్ణశాలకి షాప్‌కి కరెక్ట్‌గా 2 కిలోమీటర్స్. అసలు మాకు ఐరను ఇవన్నీ కూడాని తేవటానికి మా ప్రేమకి తెలిసిన అతను ఉంటాడనమాట అండి. ఫ్లాట్ రిక్షా ఆటో ఆయనే తీసుకొస్తాడనమాట. సరే ఎట్లానో అక్కడ ఉన్నారు కదా అని అడిగితే అతను 500, 400 ఇవ్వండి అని అన్నాడు. అదేంటి బాబు అతను 200 తీసుకుంటాడు అనంటేను ఉన్నవాళ్లే కదా ఇవ్వచ్చు కదా అని అన్నాడు. అతను అన్న ఆ విధానానికి నాకు హర్టింగ్‌గా అనిపించిందనమాట అండి. ఉన్నవాళ్ళమైనా బాబు దానం చేసినా కూడాని అపాత్ర దానం చేయం. ఎవరికివ్వాలో మాకు తెలుసులే అని చెప్పేసి, ఇంకా అతనొద్దులే ప్రేమ మనకి ఆటో ఆయన వస్తాడు కదా! ఆయనకే ఫోన్ చేసి తెప్పించు అని అన్నాను. ఇతను ఎంతైతే అడిగాడో అంత డబ్బులు ఇవ్వటానికి నేను సిద్ధపడ్డాను. కానీ ఇతనికి కాదండి. ఈ అడిగిన అతనికి కాదు. ఆటోలో మాకు ఎప్పుడు తెచ్చే అతనికి నిజానికి అతనికి 200 అండి మేము పే చేసేది ఆటో అతనికి. ఈరోజు మాత్రం ప్రేమ 400 ఇవ్వు, అతనికే ఇవ్వు, ఆటో అతనికే అని చెప్పాననమాట. అంటే కష్టపడే వాడికి రూ. 1 ఇచ్చినా పర్వాలేదండి. చక్కగా అలా కాలు మీద కాలేసుకొని కూర్చొని, ఉన్నవాళ్ళుగా ఇవ్వండి అని అంటున్నాడు. ఏవండీ మా ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడాని ఎవ్వరు వర్క్ చేసినా సరే అందరికీ
మేమే భోజనాలు పెడుతున్నామండి. నాకు అందులో సంతృప్తి ఉంటుంది. నా రూపాయి సద్వినియోగం అయ్యింది అనే ఆనందం ఉంటుంది. ఇలా ఇచ్చాననుకోండి, ఇలా ఎందుకో అది అపాత్ర దానంలాగా అనిపించిందనమాట అండి. అదే సందర్భం వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఒక గంట లేట్ అయినా ఆటో ఆయనే తెచ్చిచ్చాడనుకోండి, మరుసటి రోజు వర్క్‌కి అందచేసేసాము. ఆ రేకులు, తోరణాలు అందించేసాము. ఇగోండి మరుసటి రోజు వెళ్ళేసరికి ఇగో తోరణాలు ఈ విధంగా అనమాటండి కట్టేది. మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఆ రేకుని కొంచెం ఇక్కడి వరకు దిగువ వరకు లాగి, అడుగునేమో ఈ తోరణాలు వేస్తూ ఉన్నారనమాట. ఏం లేదు ప్లెయిన్‌గా కనపడకుండా ఎట్లానో ఆ ఉన్న రేకులున్నాయి కదా! ఇంకొన్ని 2, 3 తెస్తే సరిపోద్ది అనే ఉద్దేశంతోటి తెచ్చి ఇలా వేయించామనమాట. ఏవండీ మన లెక్కలకిను, మనం కట్టించే దానికి అంచనాకి సంబంధం ఉండదండి. ఇదిగో ఇలానే యాడ్ అవుతూ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నిజమండి. ఏ పని చేసినా, ఏదైనా మనకి సంతృప్తి కలిగించే విధంగా ఉండాలి. అది చిన్న షెడ్డే కట్టనివ్వండి, లేదా బిల్డింగే కట్టనివ్వండి, పాకే వేయనివ్వండి. ఏదైనా సరే అండి. మనకి సంతృప్తినివ్వాలి కదా! అలాటప్పుడు రూ. 1 ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు. అయితే రేకులు తీసుకొచ్చామా, స్లైట్ డిఫరెన్స్ ఉన్నాదండి ఆ 2 రేకులకి కూడాని. ఇదిగోండి ఇలా చూస్తే మీకు తెలుస్తుందా? ఇవి 2 వేరు వేరు రంగులు. అంటే దీనికి కవర్ ఉన్నాదిలెండి. కవర్ తీసేస్తే ఈ కలర్ వస్తుంది. ఇదిగో. ఇదేమో కొంచెం ఇటుక రంగులో ఉంది. ఇదేమో టెర్రకోటా రంగులో ఉంది. 2 కొంచెం లైట్ తేడాగా ఉన్నాయి. ఈయనేంటి భోజనాలా? వాళ్ళకి భోజనాలు తెచ్చారు. కానీ ఇంకా మరి ఇవి రద్దులో కొన్నాం కాబట్టి మనకి ఏ ముక్కలు దొరికితే అవే తీసుకున్నామండి. అంటే రద్దు అంటే మనకి తక్కువ రేటు పడతదనమాట. అంటే ఇట్లా మనకు కావాల్సిన ముక్కల్లో తెచ్చేసుకోవటమే. ఇదిగోండి ఈవినింగ్‌కి ఇలాగ అయ్యింది. దాన్ని ఒక డిజైన్ లాగా వేశారు. చిన్న ముక్క అలా మిగిలింది ఎటు కాకుండా ఇంకో ముక్క తెప్పిస్తే విండో ఫుల్గా వచ్చేది. ఇంకా వర్క్ ఉంది కదా తెప్పిద్దాం. అలానే ఇటు వెంపేమో ఇలాగా, ఇటు వెంపు కూడా ఈ పొడవంతా ఇలాగ వేసాం. ఇటు వెంపు తూర్పు వెంపు కూడా ఇలాగా. ఈ డిజైన్ వల్ల లుక్ బాగానే వచ్చినట్టు అనిపిస్తుందండి. ఇలా వస్తుందన్నమాట. అంటే ఒక వరండాలకి పాత తరం పెంకుటిళ్ళకి వేయించినట్టుగా ఆ టైప్. మొత్తం ఈ తోరణం అంతా కట్టేసరికి చీకటి పడిపోయిందండి. కానీ అదంతా కంప్లీట్ చేసే వెళ్ళారనమాట. అలా కష్టపడి మన పనంతా పూర్తి చేసిన వాళ్ళకి ఓ రూపాయి ఎక్స్ట్రా ఇవ్వాలనిపిస్తదండి. ఏది ఏమైనా మన పర్ణశాలకి తోరణం అది వేసేసరికి ఎక్స్ట్రా లుక్ వచ్చినట్లే అనిపించిందండి. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నా. ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.